శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుసు రాశి వారికి జూలై 4వ వారంలో జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఒక వ్యక్తి నమ్మించి మోసం చేయడానికి మిమ్మల్ని కలుస్తాడు. కానీ ఊహించిన రీతిలో ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ వ్యక్తి మోసాన్ని తిప్పికొడతారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ రాశి వారు తార్కిక ఆలోచన, ఆచరణాత్మకత, తెలివైన ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు ప్రతి విషయంలోనూ ఆదర్శంగా నిలుస్తారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడం కోసం నిరంతరం కష్టపడి చేయడానికి సిద్ధపడతారు. ఈ రాశి వారు స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు. ప్రతి సందర్భంలోనూ తమను తాము నియంత్రించుకుని సందర్భానికి అనుగుణంగా సందర్భానికి తగిన విధంగా నడుచుకుంటారు. ఏదైనా విషయం పట్ల ఎప్పుడు దృష్టి పెట్టాలో, ఎప్పుడు విడిచిపెట్టాలో వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి చాలా మంది స్నేహితులు పనిచేయడానికి ఇష్టపడతారు. ఈ సమయంలో ఈ రాశి వారు ఇతరుల పట్ల చాలా నమ్మకం కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరు సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీరు ప్రతి విషయం పట్ల ఖచ్చితమైన నిబద్ధత కలిగి ఉంటారు అని చెప్పారు. కానీ ఈ సమయంలో వీరు తమ ప్రియమైన వారి కోసం వారు తమ ప్రియమైన వారి కోరికలు నెరవేర్చడానికి ఏ స్థాయికైనా వెళ్ళడానికి వెనుకాడరు. అంతేకాకుండా తమను నమ్మి వచ్చిన వారిని ఎవరిని కూడా నిరాశపరచరు. ఈ సమయంలో ఎన్నో ఆర్థిక లాభాలని పొందుతారు. మీకు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. అభివృద్ధి చేయడంలో సఫలీకృతులు అవుతారు. ఈ సమయంలో మీ సొంతింటి కళ నెరవేరుతుంది. ఎవరైతే గత కొంతకాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాపరంగా ఈ రాశి వారు ఈ సమయంలో మంచి క్రమశిక్షణ, సహనం కలిగి ఉంటారు. తోటి విద్యార్థులతో ఏర్పడిన చిన్న చిన్న గొడవల్లో సహనం వహించి గొడవ పెరగకుండా సద్దుమణిగేలా చూస్తారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులకు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయ్యి విజయాన్ని అందుకుంటారు. ఈ రాశి వారు ఓటమిని అంగీకరించరు. అంతేకాకుండా నిలబడి ప్రయత్నించి విజయాన్ని సాధించడంలో మీరు నిష్ణాతులు. మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే దిశలో ఆటంకాలు లక్ష్యాన్ని కలిగించడానికి, ముఖ్యంగా మీరు చేరుకునే దిశలో ఆటంకాలు కలిగించడం కోసం మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి వల్ల మీ లక్ష్యాలను మీరు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎవరైతే మీ మంచిని కోరుకుంటారో, మీరు బాగుంటే చూడాలి, సంతోషపడాలి అని అనుకుంటారో వారి పట్ల స్నేహభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ ఓటమి కోరుకునే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతారు. అంతేకాకుండా ఎవరు ఎలాంటి వారు కనిపెట్టడంలో ఈ రాశి వారు నేర్పరులు. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రతి విషయం పట్ల ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగి ఉంటారు. అదేవిధంగా ఇతరులు కూడా తమ పట్ల అంతే నిజాయితీగా ఉండాలని భావిస్తారు. ఈ సమయంలో వీరు తమ ప్రతి దానిలో కూడా పర్ఫెక్షన్ని కోరుకుంటారు. పర్ఫెక్ట్గా ఉంటే తప్ప దేనిని ఇష్టపడరు. అంతేకాకుండా ఎవరితోనూ చర్చించడానికి కూడా వ్యక్తిగత విషయాల విషయంలో ఎంత ప్రాణ స్నేహితులు అయినప్పటికీ కూడా తమ వ్యక్తిగత విషయాలను చెప్పడానికి అంగీకరించదు. ఈ సమయంలో వీరు చాలా మొండిగా, అలాగే చాలా ప్రేమగా, ముఖ్యంగా అలాగే ప్రవర్తిస్తారు. ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఒక్కసారి వీరి దృష్టి ఏదైనా పనిపై పడిందంటే ఆ పని పూర్తవ్వక తప్పదు. ఈ రాశి వారు ఈ సమయంలో కెరీర్ పరంగా ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని, మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు. ఈ సమయంలో తమ అద్భుతమైన తెలివితేటలను ఉపయోగించి ఎంతో చాకచక్యంగా ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు. తద్వారా ఆఫీస్లో పై అధికారుల మెప్పుని పొందుతారు. ఈ సమయంలో వీరు ఎవరైతే మీ పట్ల ఈర్ష్య కలిగి ఉంటారో వారు మీ ఎదుగుదలను చూడలేరు. అందువల్ల మీకు ఏదో ఒక విధంగా ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో మీరు
లక్ష్మి గారు ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎంతో చాకచక్యంగా వారి ప్రయత్నాలను తిప్పికొడతారు. అంతేకాకుండా విజయాన్ని కూడా సొంతం చేసుకుంటారు. వ్యాపార పరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. కొన్ని సందర్భాలలో వ్యాపార అభివృద్ధిలో పక్క వాళ్ళ మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా వ్యాపార పరంగా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపార పరంగా నష్టపోయిన తర్వాత మీ డబ్బు పరంగా మీకు తెలిసి వస్తుంది. అప్పుడు మీ తప్పును అంగీకరించి మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాను అని ఈ సమయంలో మీరు వ్యాపార పరంగా పోగొట్టుకున్నదంతా కూడా అతి తక్కువ కాలంలోనే తిరిగి సంపాదించగలుగుతారు. మీ తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి పొందడానికి సిద్ధపడతారు. ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని విజయం దిశగా ముందుకు నడిపిస్తాయి. కుటుంబ పరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలోని అందరినీ ప్రేమభావంతోనే చూస్తారు. మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారితోనే సమానంగా చూడటం, నిజంగా చిన్న మనస్పర్ధలు ఏర్పడడం, అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న మనస్పర్ధలు ఏర్పడడం అయినా మీ పద్ధతిని మార్చుకోవడానికి ఇష్టపడతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో స్త్రీ సంతానం పట్ల కాస్త ఎక్కువ అభిమానం ఉంటుంది. అయితే మీ సంతానం మీ ఇష్ట ప్రకారం నడుచుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది. దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మీ ఆరోగ్య నియమాలను మార్చుకొని యోగా, వ్యాయామం చేయడం ద్వారా కొంతవరకు అనారోగ్య బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో చిన్న కలతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవి పెద్ద గొడవలుగా మారకుండా మీరు తగిన చర్యలు తీసుకోవాలి. భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం, ఆమె ఆలోచనలకు, అభిప్రాయాలకు గౌరవం ఇచ్చి నడుచుకోవడం ద్వారా మీ మధ్య గౌరవం పెరుగుతుంది, బలపడుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక నిర్ణయం విహారయాత్రలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. ఈ సమయంలో మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రతి విజయానికి మీ కుటుంబ సభ్యులు ఒక కారణంగా నిలుస్తారు. ఒక రకంగా నిలుస్తారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీ ప్రతి గెలుపోటమిలో మీకు తోడుగా నిలుస్తారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామిని పూజించండి. నిత్యం హనుమాన్ చాలీసాను పూజించండి. అలాగే హనుమాన్ చాలీసాను పూజించేటప్పుడు ఖచ్చితంగా హనుమాన్ చాలీసాను పఠించండి. దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి సందర్శించి తులసి మాలను సమర్పించండి. గోమాతను పూజించండి. అంతేకాకుండా ఇలా పూజించడం ద్వారా విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఇక సోమవారం రోజు శివాలయంలో నవగ్రహాలకు 21 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. మంగళవారం నాడు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించండి. అంతేకాకుండా శుక్రవారం నాడు మీ ఇంటి సింహద్వారానికి 2 పక్కల ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. పక్షులకు తృణధాన్యాలను, నీటిని ఆహారంగా ఇవ్వండి. పేదవారికి మీకు తోచిన విధంగా దుప్పట్లు, రగ్గులు దానం చేయండి. సో చూసారు కదండి, ధనుసు రాశి వారికి జూలై 4వ వారంలో జరగబోయేది తెలిస్తే ఏ విధంగా గుండె జల్లుమంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఆ అద్భుతమైన మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుసు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.